కాకినాడ జిల్లాలో మట్టి మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతోంది. యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. అడ్డుకోవాల్సిన స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. జరిమానాలతో తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామ శివార్లలో ప్రధాన రహదారి పక్కనే 45 అడుగుల లోతులో మట్టి తవ్వకాలు జరుగుతూ ఉండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మట్టి లోడుతో ఉన్న ఓ లారీని స్టేషన్కు తరలించారు. మూడు గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఈ దారిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ మట్టి తవ్వకాలు జరగడం వల్ల రోడ్డు ధ్వంసమై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై జూన్ 22వ తేదీన జిల్లా మైన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో తవ్వకాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు బాబురావు అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. అయితే గత రాత్రి మళ్లీ తవ్వకాలు మొదలు పెట్టడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులకు ఫోన్ చేస్తే స్పందించలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాబు